వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బూజాలకు పేరు. ఒకప్పుడు వేసవిలోనే కనిపించే ఈ తీగజాతి పండ్ల తోటల సాగు చేతిలో ఇమిడిపోయే చిన్నకాయ రకాలు అందుబాటులోకొచ్చాక సంవత్సరం పొడవునా కనిపిస్తోంది. వేసవి పంటగా పుచ్చను సాగు చేసుకోవడానికి నవంబర్ నుంచి జనవరి మొదటి పక్షం వరకు అనుకూలం కాగా, పుచ్చను ఒకసారి విత్తుకోకుండా మార్కెట్ డిమాండ్ను అనుసరించి దఫదఫాలుగా విత్తుకునే రైతులు మంచి ఆదాయాన్ని చవిచూస్తున్నారు. పుచ్చ నుంచి అత్యధికంగా ఎకరాకు 30 టన్నుల దిగుబడిని సాధించే అవకాశం ఉండగా, అధిక శాతం రైతులు 10 నుంచి 15 టన్నుల దిగుబడిని తీస్తున్నారు. డ్రిప్, మల్చింగ్ విధానాలు ఏర్పాటు చేసుకుని ఎరువులు, నీటి వనరులను సమర్థంగా వాడుకోవటంతో పాటుగా చీడపీడలను నియంత్రించగలుగుతున్నారు. మరి పుచ్చ సాగు కోసం ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఎలాంటి యాజమాన్యపు మెళకువలు చేపట్టాలి అన్న వివరాలు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. రబీలో మనం గనక పుచ్చ పంటను గనక నీటి వస్తువు ఉన్న దగ్గర సాగు చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి పుచ్చ పంటను మనం విత్తుకోవడానికి ఈ డిసెంబర్ చివరి వారంలో కానీ లేదంటే జనవరి నెలలో విత్తుకుంటే కనుక మనకు బాగా మొలక శాతం బాగా ఉంటుంది. అలా కాకుండా ముందుగా వేసేటప్పుడు డిసెంబర్లో వేసినప్పుడు ఈ చలి వాతావరణం ఉంటుంది, అలాగే ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా ఉండి ఈ మొక్క తాలూకా విత్తనం మొలక అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తేటప్పుడే ఈ విత్తనాలను కనుక మనం ఒక 6 నుంచి 7 గంటలు గోరువెచ్చని నీటిలో నానబెట్టి అలా కనుక మనం కనుక విత్తుకుంటే అక్కడ కూడా మొలక శాతం తగ్గకుండా మనం చూసుకోవచ్చు. మరి పుచ్చ పంట కనుక చూసుకుంటే మనకి ఎక్కువగా మార్చి చివరి వారం నుంచి మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం వరకు కూడా మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేయవలసిన మొత్తం విస్తీర్ణాన్ని ఒకే దఫా వేయకుండా అరెకరా లేదా ఎకరా విస్తీర్ణాన్ని ఒక దఫా వారం వ్యవధిలో కానీ లేదంటే 15 రోజుల వ్యవధిలో కనుక ఈ పుచ్చ పంటను వేసుకుంటే వచ్చేటువంటి పంట కూడా మార్కెట్ డిమాండ్కి అనుకూలంగా మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రకాల విషయం కనుక చూస్తే మనకు అర్కా మానిక్ అనేటువంటి ఒక రకం, షుగర్ బేబీ అని చెప్పేసి ఇంకొక రకం ఉంది, అసాహి ఎమాటా అని చెప్పేసి ఇంకొక రకం. ఈ రకాలు కనుక దొరికితే వేసుకోవచ్చు. ఈ పుచ్చ తాలూకా హైబ్రిడ్ రకాలు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఆయా ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నటువంటి హైబ్రిడ్స్ని ఎంపిక చేసుకొని వేసుకోవచ్చు. విత్తనం రకాలైతే కనుక ఎకరానికి 500 నుంచి 600 గ్రాములు కావాల్సి ఉంటుంది. అదే హైబ్రిడ్స్ అయితే కనుక మనకు 150 నుంచి 200 గ్రాముల హైబ్రిడ్ విత్తనం అయితే సరిపోతుంది. కాబట్టి ఆ రకంగా విత్తన మోతాదుని నిర్ణయించుకోవచ్చు. అలాగే విత్తన శుద్ధి చేయాలనుకుంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ మందుని కనుక కలుపుకుంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. వేసే విధానం కనుక చూసుకుంటే కనుక మనం ఈ బోధులు చేసుకోవాల్సి ఉంటుంది. పొలాన్ని ముందుగానే ఒక 2-3 సార్లు బాగా దున్నుకొని అందులో కనుక పశువుల గత్తం ఎకరానికి ఒక 10 టన్నుల వరకు వేసుకొని తర్వాత బాగా దున్ని 2.5 నుంచి 3 మీటర్ల దూరంలో ఈ బోధులను కనుక ఏర్పాటు చేసుకోవాలి. ఆ కాలువలకి 2 వైపులా కూడా మొక్క పాదుకి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మనం విత్తనాలని ప్రతి పాదుకు కూడా ఒక్కొక్క విత్తనం, హైబ్రిడ్ అయితే ఒక్కొక్క విత్తనం లేదా రకాలైతే కనుక పాదుకి 2 విత్తనాలని నాటుకుంటే కనుక మనకి నీరు వెళ్ళేటప్పుడు మనకు 2 వైపులా నాటినటువంటి ఈ పాదులకు కూడా నీరు చేరి మనకు తద్వారా నీటి యాజమాన్యం సక్రమంగా జరిగి మొక్క పెరుగుదల బాగుంటుంది. అలాగే ఎరువుల విషయం కనుక చూసుకుంటే భాస్వరం ఎరువు మనకి 32 కిలోల వరకు కూడా ఎకరానికి పడుతుంది. దీంతో పాటుగా పొటాష్ కనుక చూసుకుంటే సుమారు ఒక 35 కేజీల వరకు పొటాష్ అవసరం ఉంటుంది. దీంతో పాటుగా 40 కేజీలు నత్రజని అంటే సుమారుగా 90 కిలోల వరకు కూడా యూరియా రూపంలో అవసరం ఉంటుంది. అలాగే తదుపరి మళ్ళీ మనకి ఈ నత్రజని ఎరువుని పైపాటుగా వేసుకోవడం. అలాగే చివరి దఫా అంటే మనకి పూత మొదలయ్యే సమయం అంటే 50-55 రోజుల్లో చివరి దఫా ఎరువులను అంటే ఒక 20 కిలోల యూరియా, దాంతోపాటుగా 15 కిలోల పొటాష్ని మొక్క మొదల నుంచి ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో చిన్న గోతులు చేసి కనుక మనం ఎరువులు కనుక వేసి నీరు పెట్టుకుంటే ఎరువుల తాలూకా వినియోగ సామర్థ్యం బాగా ఉండి మొక్కకు సకాలంలో ఎరువు బాగా అందుతుంది. కాబట్టి పంట కూడా బాగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. విత్తిన 45 రోజుల వరకు ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఇందుకోసం విత్తిన 24 గంటల తర్వాత ఎకరాకు 2 లీటర్ల అలాక్లోర్ లేదా 800 మిల్లీలీటర్ల ఫ్లూక్లోరాలిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు రాకుండా నివారించవచ్చు. అలాగే ఆడ పువ్వులు ఎక్కువగా రావడానికి కోసం 2 నుంచి 4 ఆకుల దశలోనే మనం బోరాక్స్ పౌడర్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కనుక కలిపి పిచికారీ చేసుకుంటే మనకి ఆడ పువ్వులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే
పెరుగుతున్న కొనలను కనుక మనం 1 మీటర్ పెరిగిన తర్వాత కనుక చిగురులను తుంచితే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కొమ్మలు తుంచే కార్యక్రమం చేయాలి. ఈ సస్యరక్షణ చర్యలు కనుక చూసుకుంటే ఎక్కువగా ఇది వెడల్పాటి ఆకులు కలిగినటువంటి తీగజాతి పంటగా ఉంటుంది. కాబట్టి మనకి రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ తామర పురుగులు కానీ అలాగే తెల్లదోమ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ఈ పిప్రోనిల్ అనే మందు అయితే కనుక మనకి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం, లేదా ట్రైజోఫాస్ అనే మందు అయితే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం. అప్పటికి ఈ తామర పురుగులు కానీ తెల్లదోమ రెండూ కనుక మనకు పొలంలో కనిపిస్తే ఈ డైఫెన్తురాన్ అనే మందు ఉంటుంది. ఆ పొడి మందును లీటర్ నీటికి 1.5 గ్రాములు చొప్పున కనుక కలిపి మనం పిచికారీ చేసుకుంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. తదుపరి నీటి యాజమాన్యం చూసుకుంటే భూమి తాలూకా పరిస్థితిని బట్టి ఆరిపోతున్నట్టు కనుక గమనిస్తే ప్రతి 15 నుంచి 20 రోజులకు ఈ కాలువల ద్వారా నీరు వచ్చే విధంగా చేసుకొని ఆ నీరు బోధులకి వెళ్ళేటట్టు, అలాగే పాదుల్లోకి నీరు చేరే విధంగా మనం ఈ కాలువల ద్వారా నీరు పెట్టుకుని కనుక చేసుకుంటే ఈ రబీ పంట కాలంలో పుచ్చ పంట లాభసాటిగా ఉంటుంది.